శ్రీవారి గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై టీటీడీ కేసు. తాను అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని స్పష్టీకరణ. తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై టీటీడీ ఫిర్యాదుతో తిరుమల 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. టీటీడీ పరిపాలనా అంశాలు, అధికారులు, పోర్టు సిబ్బంది, జీఎంగార్లపై రమణ దీక్షితులు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసినట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ ప్రతిష్ట దిగదార్చేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీకి చెందిన సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ అధికారి మురళీ సందీప్ శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై పోలీసులు సెక్షన్ 153A, 295A, 505 క్లాస్ 2 రెడ్ విత్ 120 మేరకి కేసు నమోదు చేసినట్టు సమాచారం. మరోవైపు నిందితుల కోసం ప్రయత్నిస్తున్నామంటూ రమణ దీక్షితులు తమపై చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ అహోబిలం మఠం నుంచి కూడా టీటీడీకి శనివారం ఓ లేఖ అందింది. ఇదిలా ఉండగా చాలా కాలం తర్వాత శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి ఆలయంలో రమణ దీక్షితులు ప్రత్యక్షం కావడం విశేషం. శ్రీవారిని దర్శించుకుని సుమారు గంట పాటు ఆలయంలోనే గడిపిన ఆయన చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ కనిపించారు. ఆలయం నుంచి వెలుపలికి వచ్చిన అనంతరం రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ఆలయంలో కైంకర్యాలు సక్రమంగానే జరుగుతున్నాయా అనే ప్రశ్నకు బదులిస్తూ తరతరాలుగా చేసే కైంకర్యాలనే ఇప్పటికీ చూస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో తనది కాదని ఇప్పటికే స్పష్టత ఇచ్చానన్నారు. తానెప్పుడు అలా మాట్లాడలేదని, అది తన స్వభావం, సంస్కృతి కాదన్నారు. చేయని తప్పునకు తనని బాధితుని చేస్తే ఏం చేయలేమన్నారు. పోలీస్ కేసు అంశంపై మీడియా ప్రశ్నించగా చూస్తానంటూ వెళ్ళిపోయారు. మాట్లాడతారా స్వామి? మాట్లాడతారు వెనకాల గేట్ ఆల్రెడీ డన్ వాట్ హ్యాస్ టు బి డన్. సర్లే విఐపీలు ఉన్నారు చూసుకోండి. అంటే వైరల్ అవుతుంది కాదని చెప్పేసి ఎక్స్లో అది కాదు. నేను అట్లా మాట్లాడను ఎప్పుడు. నా స్వభావం కూడా కాదు, నా కల్చర్ కాదు అది. ఇంకా నేను చెయ్యని దానికి నన్ను విక్టిమైజ్ చేస్తే నేనేం చేయలేను. అంటే ఇప్పుడు ఆలయంలో కైంకర్యాలు సక్రమంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా వెళ్ళారు, ఎట్లా జరుగుతున్నాయి, అలంకరణ అంతా ఎట్లా ఉన్నాయి, ఏమైనా మార్పులు గమనించారా? తరతరాలుగా చేసేదే ఇప్పటికీ చేస్తున్నాం. చూస్తాం.